మీరు చూస్తున్నారు కేసెస్ గేమ్. ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే ఈరోజు అయితే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఒక షోరూమ్ అయితే వచ్చిందని తెలిసింది. ఇంకే జిమ్లో నుంచి అయితే కళ్ళు పెట్టుకుని మరీ వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఒక ఒక షోరూమ్ అయితే లీజ్కి అయితే వచ్చింది. లీజ్కి అయితే తీసుకున్నాం అనుకున్నా. అప్డేట్ అయితే వచ్చింది కదా. అప్డేట్ అయితే మీకు తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి. అప్డేట్లో ఏమేమి ఉన్నాయి అని మొత్తం తెలుసుకోవాలంటే ఎక్కడున్న మీకైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఒక కామెంట్ వచ్చినా పోయిన ఎపిసోడ్ ఈ ఎపిసోడ్కి 10 కామెంట్స్ వస్తే 10 లైక్స్ వస్తే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే చూపిస్తా. 10 లైక్స్ మా అమ్మకి మర్చిపోకుండా అయితే లైక్ చేసి అయితే బోర్రి చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చూడండి. ఈరోజు మనం చేయబోతున్నాం. పోయిన ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మనం అయితే చాలా వరకు బైక్స్ కార్స్ అయితే ఆర్డర్ పెట్టినాం. అవి వచ్చి ఉన్నాయో లేవో మళ్ళీ సేల్లో పెట్టేసినాం. దానికి మినిమం 11 lakhs 10 lakhs వచ్చినాయి. ఎంతో వచ్చినాయి మామ, గట్టిగా వచ్చినాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంటికి వెళ్ళైతే కొంచెం ఫ్రెష్ అయిపోయి వచ్చేద్దాం. ఎందుకంటే జిమ్లో నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసాను. అప్డేట్ అయిన తర్వాత అప్డేట్ వచ్చిందని నేను ఇప్పుడే రావడం. అప్డేట్ చేయమన్నా మామూలు చేసినాడు. ఇక్కడ గ్రైండర్, ఓకే ఇక్కడ గ్రైండర్ తీసాడే అనుకున్నా. ఇల్లే అన్న నుంచి తెస్తాడులే, షేపోట్లే తిత్తే. ఓకే ఓకే మాము లైటింగ్ కొంచెం తగ్గించుకున్నాను, ఎందుకంటే జరగలేదు. మీకు కూడా అయితే సరిపోతే కొంచెం లైటింగ్ పెంచుకోండి అమ్మ. నాకైతే ఇక్కడ కొంచెం దగ్గరికి ఉండిద్ది అన్నమాట నా వచ్చేసి. సరే మీకోసమైనా చాలా లేకుండా దూరం క్లియర్గా ఏం చేస్తాం మమ్ము. మళ్ళీ మీకు తెలియకపోతే క్వాలిటీ అసలుకి తక్కువ ఏదో వస్తుంది అన్నమాట. ఎందుకనేసి అయితే దాంట్లో తెలియాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే రెస్టారెంట్లో ఉంటానని చెప్పాడు. ఇది కదా మన రెస్టారెంట్. మామ అప్డేట్ వచ్చింది, అది ఇవన్నీ మర్చిపోయింది మామ. మంది రైతు కదా ఇది మా చిర్రే మీ కదా అదొంగుందిరా బై. నాటు దట్టరా దిట్టి కాదు మామ, దట్టే. అరే మెంటలు వస్తుందిరా బై. అవి తింటూ దిట్టి అనుకుంటా. దిట్టు దీని వెనకాల ఏదన్నా ఉండిద్ది అనుకుంటా. తిట్టా నోట్ తిట్టు ఓ సెట్ నోట్ దిట్టు ఆల్సో దిట్టురా దిట్టు. ఇది పక్కన అన్నమాట, మన పక్కదే. అయితే వెళ్ళిపోదాం. ఓకే మాము వచ్చేసాం. ఇక్కడ తాపేదాం. వీళ్ళైతే లోపలికి వెళ్ళైతే మాట్లాడేసి వచ్చేసాయి. ఇది అనేది మామ ఇదే తెలిసింది మనకైతే. ఇదే తెలిసింది దీనికి ఇదే అంట. 2 ఏదో తీసుకో. ఓ ఈ అమ్మ ఇక్కడ చాలా కాలు పడతారు. అయితే పక్కన టైం ఉంది. పక్కన ఇల్లు కదరా, మరి ఇది ఇల్లు అదే ఇది కాదా? అయితే వేరేది అనుకుంటా. ఇది ఆఫీసు, గవర్నమెంట్ ఆఫీస్. ఇది చెక్కుతారు చేయబోడ్లే. అమ్మ ఇక్కడ పెట్టినండే గ్రీనరీ. వద్దులేండి మనకు జాలు గురిజాలు దాన్ని తడుదాం. ఎంత అనేసి అయితే డబ్బులు అయితే కట్టేసి అయితే వచ్చేద్దాం. మీరు అలా తీసుకొచ్చుకోవాలండి. వచ్చేసా షాక్ అయితే అన్నమాట. చూసి బాగుండే కొట్టిందా. ఏం చేద్దాం మాము, ఒకసారి అయితే అవుతాయి. మనమైతే డబ్బు ఇచ్చేసి అయితే మళ్ళీ వెళ్తాం. మామ మనకైతే ఈమెయిల్ అయితే పంపించేసే డాక్యుమెంట్స్ అయితే మనమైతే ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదిగో మనమైతే ఇది కొనేసాం కదా. ఇప్పుడు ఇక్కడైతే కొన్ని కార్స్ అయితే తెప్పిద్దాం. ఫస్ట్ అయితే సీజీ దగ్గరికి వెళ్ళిపోదాం. మనమైతే సీజీ దగ్గరికి అయితే ఎప్పుడైతే పోయింగ్. కాబట్టి మీరు దీని టాప్ స్పీడ్ చూడాలనుకుంటున్నారా అయితే చూసి కంటే ముందు ఇంకెవరైనా మంచి అంతకు చేసుకోకుండా చూసుకుంటే ప్లీజ్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ఎందుకు చూపిస్తారనంటే
ఎప్పటి నుంచో నాకు ఇది టాప్ స్పీడ్ తెలుసుకోవాలనుకుంటున్నా, కాబట్టి వాళ్ళు అయితే తెలుసుకున్నాం. అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ కదా, పిచ్చా కూడా 1 2 3 లెట్స్ గో. నేనైతే స్టార్ట్ అయిపోయాను. మామూ పిచ్చా స్పీడ్ రా బై, 180 టాప్ స్పీడ్ నేను చూసింది అయితే. 180 కన్నా ఇంక ఎక్కువ వెళ్ళిద్దా, రైట్ కదా, అంతే వెళ్దాలే. మన ఫస్ట్ అయితే ట్రై చేద్దాం. మన దగ్గరికి ఏ అయితే అవైలబుల్గా ఉన్నాయి అయితే చూసేద్దాం. మోస్ట్ అయితే ఇలా అడిగి వస్తా. ఓకే మాము మనమైతే చేసినాం. ఇప్పుడైతే మనమైతే మన ఒక కార్ అయితే పిలిపించి అయితే ఇంటికైతే వెళ్ళబోతున్నాం ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ పార్క్ చేస్తాం, చూడడం మర్చిపోయా. ఆ ట్రక్ కూడా అయితే కొనేద్దాం అనుకుంటున్నా, కానీ వేస్ట్ కొంచెం పెట్రోల్ కొట్టించుకుంటారు. పెట్రోల్ రోజు అంటే మీకు వేళ చూపిట్లా నేను వచ్చినా కాబట్టి చూపిస్తాను. ఇది పెట్రోల్ కొడుచుకోవడం మళ్ళీ వెళ్తాం. ఓకే మామూ పెట్రోల్ అయితే కొడుచుకోవడం అయితే అయిపోయినది. మన దగ్గర అయితే బాయ్ రొంబ జాగ్రత్తగా అయితే ఉండాలా. డబ్బులు అయితే మాత్రము లేకపోయే. అందుకే ఒక టూరిస్ట్గా అయితే మనమైతే టూరిస్ట్ కింద అయితే మనమైతే ఇండియన్ 3D బైక్ గేమ్కి అయితే వచ్చేసినాం. మీకు నిన్న పెట్టిన GTA ఇండియన్ 3D బైక్ గేమ్ 10 likes చేసి ఇండియన్ 3D బైక్ గేమ్ కాస్త GTA5గా ఆడతారని చెప్పిన. ఇదేనా ఇదే అడే ఆగండి, అడే ఇప్పుడు పని చేస్తుంది. అరే వాట్ ఈస్ హ్యాపెండ్, పెట్టాడు మామ గ్లిచ్ పూడిచింది, అందుకని చెప్పి మళ్ళీ అయితే లోపలికి వచ్చేసిన. మళ్ళీ అయితే బయటకి అయితే లోపలికి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే మన బండి అయితే తెప్పిద్దాం. ఇప్పుడైనా ఓ షర్ట్ సరే కొనేసినాక ఇప్పుడు వేద్దాం. అక్కడికి వెళ్ళి చూస్తే ఉండవు, నాకైతే బాగా తెలుసు. పడగట్టి రేటు పడితే తిట్ట కూడా రప్పయ్య. టోకెట్ టేకినాచియా అనుకున్నది పాడి పాటలు మొత్తం మేము చూద్దాం. టోకెట్ గుర్తుతే ఇప్పుడు వచ్చి మిగులుతుంది. ఏదో పీస్ లెక్క వర్క్ మీద ఈవినింగ్ ఇది, అది మాత్రం పక్క. ఉందే అరే 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 ఎప్ప పక్కన చేస్తుంది వెళ్ళిపోయింది. దాని వాటర్ అయితే ఎవడైతే దగ్గర తీసుకెళ్ళిపోతారు అన్నమాట. ఇక్కడికి వచ్చేసి మనమైతే మనం ఒక కార్స్ నెంబర్స్ అయితే కూడా వచ్చేసి అన్నమాట. ఇది వచ్చేసి మనమైతే మీరైతే మీ దగ్గర కూడా ఇక ఎలాంటి ఏమన్నా ఉంటే మీరు ఇలాంటిదైతే కామెంట్ చేస్తే మీకైతే వచ్చేసిద్దన్నమాట. ఏ కార్ మీరు ఈ కారు నొక్కిర్రా, ఈ కారు కావాలనుకోండి, ఈ కారు నొక్కాలా అలా అమ్మాడా. అరే అంటే టక్కే చూడదులే. నన్ను పడగట్టి నిట్లే కొడుతుంటే దగ 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 బట్టి మాట అందుకని చెప్పి మనమైతే ఇంకోటి అయితే ఇప్పుడైతే ఆర్డర్ పెట్టినా.
అదైతే ఇప్పటికైతే వచ్చి ఉండాలి. బైక్ అన్నమాట, దూకు మనోడితో చేసేసింది. ఇది కదే మంది. సరే మళ్ళీ ఫైన్ పడిద్దామంట, వేరే మంద కాకుండా వేరే వాళ్ళు తీసుకుంటే. ఏం మాము, ఐమ్ బ్యాక్ మాము. ఇప్పుడు ఎక్కడికి పోతాడామంటే మన కార్స్ అయితే ఇప్పుడైతే షోరూమ్లోకి అయితే ఇచ్చేసి అయితే పోతాడా, చూసురు కదా. ఇప్పుడైతే వదిలేసి అయితే పోతాడా, మళ్ళీ 2 minutes అయితే వస్తా. ఇంకెళ్ళైతే కొంచెం అయితే జిమ్ నుంచి ఇలానే వచ్చేసిన, కొంచెం అయితే రెడీ అయ్యి మన ఒక పార్లమెంట్లోకి ఒకసారి వెళ్ళి నేను ఒక డిస్కషన్ చేయాలనుకున్నా. ఏంటంటే నమ్ముదు పేరా ఏ ఓకే. మళ్ళీ ఇది వచ్చిందైతే మళ్ళీ ఇద్దాం, పార్క్ చేసేద్దాము. సరే పార్క్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్దాం. సో మళ్ళీ ఇది అయిపోయింది. మళ్ళీ అయితే బయలుదేరా, ఫోన్ అయితే వచ్చిందన్నమాట. అందుకని బయలుదేరి వైపుగా టిఫిన్ అయితే చేసా. స్నానంకి వెళ్దాం అనుకున్న టైంకే వచ్చేసా. అదేంద్రా స్నానం చేసిన, ఓ షర్ట్ స్నానం చేస్తున్నా, టిఫిన్ చేసిన, బయటికి వద్దాం అనుకునే ఫోన్ వచ్చింది. ఓ షర్ట్ మ్యాన్. అరే కస్టమైజ్ ఆన్లైన్ బ్రో. అరే 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 ఆగరా రే, పోతారా రే వీళ్ళు. సిట్టులాడు సిట్టాపండు బస్ ఏడండి షర్కి టోకి టెక్నాలజీయా. ఇది అందరా ఇద్యా. ఒరే ఎక్కుతుంది అనుకుంటున్నా. చూలాడే సిట్టు పండు వచ్చాడండి, ప్లాస్టిక్ పండు. ఆన్లైన్లో అయితే చూపించాలన్నమాట వాళ్ళకి. ఈ రోజుకైతే మనమైతే ఈ బైక్ అయితే పక్కన నూగుదాం. ఇక్కడైతే పెట్టేసేద్దాం. బ్యాక్ సైడ్ అయితే నేనది ఇక్కడైతే పెట్టేద్దాం. ఓకే మనమైతే వచ్చేసినాం. ఇవాళకైతే ఈ కార్ అయితే వాడదాం. ఇది రెడ్ కలర్. ఆన్లైన్లో అయితే వాళ్ళకైతే పిక్స్ అయితే పంపించిన, వాళ్ళు అయితే ఒక దగ్గరికి అయితే ఆర్డర్ అయితే పంపించారు. మనమైతే దాన్ని అయితే వెళ్ళైతే తీసుకెళ్ళాలన్నమాట. వేరే ఒక ఊరు అన్నమాట. ఆ ఊరు వెళ్ళాలంటే నాకు దారు అయితే కూర్చోలేదు మామ. చల్లే సైడ్కి పోదామని చెప్పి స్టార్ట్ అయిపోయినా. బ్రేక్ అయితే కావాలంట వాళ్ళకైతే. అరే ఇవ్వలేడా రోడ్లో సరిగ్గా పోదాం. మరి చూలాడేసి ఇప్పుడైతే బ్రేక్ అయితే నూకుదాం. అరే ఇవ్వాలి ఇది. గుద్దినాడు దిగురు మ్యాన్, చచ్చిపోయింటాడు. చూసొద్దు. అరే బాణహావు గుద్దేసి పోతున్నావేమో, మనం కాపాడకుండా దిగరా బాణహావు. కానీ బయటకు పన్నుకు ఫస్ట్ తొక్కిచ్చిన బాగా అనుకోగాడు. గుద్దిచ్చేది వెళ్ళిపోడు మన ఊగులారా. బండి పోయింది. ఇప్పుడు పోలీసులు వస్తే పట్టుకుపోతాం కూడా పోయిందారా. సరే అప్పయా, బరే స్లో మోషన్ ఉన్నట్టుందరా ఇదే. మనకు అది స్ట్రైట్గా కనిపిస్తుంది కదా అన్నమాట.
చెప్పిదా అదా ఇదే ఉంటుంది చల్లే పక్కన పక్కన చేస్తున్నదైతే చెప్పు కూడా ఓకే మనమైతే ఇప్పుడైతే మనం ఒక కార్ని అయితే పిలిపిస్తాం మీదైతే రిపేర్కి ఇచ్చినా కదా మా అమ్మ ఇదేదో బైక్ వచ్చింది వింటేజ్ బైక్ లాగా ఉంది సర్లే ఒక్కరోజుకి కదా వాడేసాం అనుకున్నా దీన్ని ఎంతో తెలుసా $10,000 అడిగిడ్రా అమ్మ దీనికి ఎందుకు నేను 10,000 అనుకున్నా సర్లే ఒక్కసారి ట్రై చేద్దాం అనుకున్నా దీన్ని చూస్తే సోహో బైక్లో సోహో గుర్తుకొచ్చింది నాకైతే బైక్ చూడంగానే బ్లాక్ అండ్ రెడ్లో సోహో సినిమా ప్రభాస్ అయితే గుర్తుకొచ్చింది నాకు సోహో మూవీ అంతమంది అయితే చూసారా కామెడీ అది దాంట్లో ఒక డైలాగ్ ఉంటే నాకు ఇష్టం దట్ ఈజ్ స్టేడియంలో కొట్టేవాడికి గల్లీలో కొట్టేవాడికి కాదు ఇది ఉంటుందిరా గల్లీలో 6 కొడితే ఏముంటుంది అదే స్టేడియంలో గల్లీలో 6 కొడితే ఏమైంది ఏం కదా ఏదో అంటాడు మామ గల్లీలో 6 కొట్టేవాడికి అదే స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది అంటాడు అంతే మామ చుట్టూలాడు చుట్టా పండు చూడండి ప్లాస్టిక్ పండు దగ్గర వచ్చేసాం 10,000 అంటారా పోయి 1 గంటకే అందుకే గంటకి అయితే మనం వచ్చేసాం కాబట్టి మనమైతే డ్రాప్ కూడా కట్టాల్సిన దట్స్ ద మ్యాజిక్ కింద వాల్ మనకైతే ఇంకొక ఆర్డర్ అయితే పడింది ఇందాకే పడింది టింగ్ అని సౌండ్ వచ్చి చూసుకోవాలి నేనైతే ఇప్పుడే చూసుకున్నా రాక్స్గా అయితే ఆర్డర్ అయితే పడిపోయింది తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాము ఎక్కడో కాదురా మామా లాస్ ఏంజల్స్లోని పోలీస్ స్టేషన్ దగ్గరలో పడింది వెళ్ళి పోర్సాలా పోలీస్ స్టేషన్లో వాళ్ళు పెట్టుకోవడం అనొచ్చు ఓకే మనమైతే ఇక్కడైతే పెట్టేసినాం కదా ఇప్పుడైతే మనమైతే మన కార్ అయితే పిలిపించేద్దాం మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మన కార్ని అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే మనమైతే గుర్తుంటే వాటికి వెళ్ళి పడతారు ఎంతరా నాకు కాకే ముందు ఇదేంది ఇదే ఫార్చునర్ ఇదే ఎంత మీరు చూస్తే అంత తిరిగింది మరి ఎందుకు మాము వీళ్ళకి ఇప్పుడైతే మన దగ్గర 12 lakhs ఇది అన్నమాట 6 lakh ఒకటి 6 lakh ఒకటి 1 lakh పెట్టి మనమైతే ఇంకోటి తమ్మేస్తే ఇంకొక 5 అయితే వచ్చిందన్నమాట అది 4x4 కాదు 2x4 అన్నమాట అది థింగ్స్ పెట్టి కుదిరితే చెట్టే లేచిపోయిందిరా పోయి దట్స్ ద పవర్ ఆఫ్ ది కార్ దిగు లైట్ చేయకుండా దిగిపో తొందరగా అయితే చదుదాం మమూస్ అంటిల్ దెన్ మమూన్ టేక్ కేర్ కాలు అయితే కొంచెం అయితే స్లిప్ అయి పోసింది ఇది వచ్చిందిరా అనుకొని చూసేలోపు పూర్ స్ట్రీట్ నుంచి అదొక స్ట్రీట్ నుంచి వచ్చిందన్నమాట అది ఆడరా నేను వేరు తీసి ఇలా తీసి చగోరే టాగో బ్రేక్ ఇక్కడ సపరేట్ చేసాను
మనకి తెలియదా వచ్చాడంటే విషయం కిషన్ పక్కన పెట్టుకున్నా నాకు వెంట్రీ అయితే పాడేది వాడేసి 50 km/h అయితే వెళ్తుందన్నమాట. ఓన్లీ ఓన్లీ ఇక్కడ నుంచి అయితే మనమైతే ఒకసారి అయితే ఎట్లయితే దూకుదాం. ఓ చెట్టు ఉందిరా బై చెట్టు ఉందిరా బై. ఓకే బై సరే అండి బై. మళ్ళీ మనమైతే బ్యాక్ టు హోమ్. ఇంకా అలా దూకినప్పుడల్లా అలా చేస్తాడమ్మా మనం రీచ్ చేస్తాడమ్మా కొంచెం మీరందరూ చూసుకుని. అంటే దెన్ మనమైతే ఈరోజైతే మనకైతే డబ్బులు ఎంత వచ్చినాయి ఎంత లెక్కేసుకోబోతున్నాం. ఈరోజు మనమైతే ఇన్వెస్ట్ చేసింది అనమాట. మనకు వచ్చింది 20M చూసారు కదా. 20M అయితే మనకైతే వచ్చి కూర్చుంటాయి. కాబట్టి అందరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ. ప్లీజ్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్. మంచి ఛానల్ అయితే ఇంకా చూస్తూ ఉండి కూడా లైక్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి ఉంటారు వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. ఎందుకంటే ఎంత కష్టపడి కంటెంట్ చేస్తున్నాగా మామ. కంటెంట్ ఇది కంటెంట్ మామ. ఎవరు చేయలేరు బాయ్. అంటే నాలాగంటే నాకన్నా గట్టిగా చేసే వాళ్ళు చాలామంది లేరు కాదు కూడదని నేను అంటలా. అంటే దెన్ టేక్ కేర్ మామ. సీ యూ. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అయితే పోండి. షేర్ కూడా చేయండి మర్చిపోకండి.